తెల్లవారింది. అడవిలో ఓ గున్న ఏనుగు ఇంకా గుర్రు పెడుతూనే ఉంది. ఇంతలో సూర్యకిరణాలు దానిమీద పడ్డాయి. ఎండకు గున్న ఏనుగు చర్మం మండసాగింది. దాంతో నిద్ర వదిలింది. బలవంతంగా కళ్ళు తెరిచింది. చుట్టూరా చూసింది. మిగిలిన జంతువులు ఆడుకుంటున్నాయి. పక్షులు చెట్లపై కిచకిచమని అరుస్తున్నాయి. పక్కకు తిరిగి చూసింది. తల్లి ఏనుగు కనపడలేదు. తను లేవటం ఆలస్యమయ్యింది. అందుకే అమ్మ తనను వదిలి ఆహారం కోసం అడవిలోకి వెళ్ళిందని భావించింది. ఇలా అప్పుడప్పుడు జరగడం గున్నకు మామూలే. ఇంతలో దానికి బాగా ఆకలి వేసింది. తన చిన్నపాటి శరీరాన్ని అటూ ఇటూ కదిలించింది. మెల్లగా లేచి నిలబడింది. అమ్మ దగ్గరకు వెళ్ళాలనుకుంది. ఆహారం కోసం అమ్మ ఎక్కడికి వెళుతుందో దానికి తెలుసు. కుందేళ్ళు నెమళ్లకు అమ్మ దగ్గరకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. దారిలో చెట్ల కొమ్మలు విరుస్తూ సందడి చేస్తూ నడక సాగించింది. ఇంతలో దానికి ఒక చెట్టు కనబడింది. ఆ చెట్టు ఆకులంటే గున్న ఏనుగుకు బాగా ఇష్టం. వెంటనే తొండానికి పని చెప్పింది. తొండంతో చెట్టు కొమ్మలను విరిచి వాటి ఆకులను నోట్లో పెట్టుకుని నమలసాగింది. చెట్లు ఆకులు తీయగా ఉండటంతో ఇష్టంగా తినసాగింది. ఇంతలో గున్న ఏనుగుకు దాహం వేసింది. నీటి కోసం చెరువు వైపు నడవసాగింది. ఎంత దూరం నడుస్తున్నా చెరువు కనపడటం లేదు. దారి తప్పినట్లు గుర్తించింది. ఒకవైపు దాహం వేస్తోంది, మరోవైపు దారి తప్పటంతో భయం వేయసాగింది. ఇంతలో దూరంగా ఒక నీటి మడుగు కనిపించింది. ఆ మడుగును అది ఎప్పుడూ చూడలేదు. ఆ ప్రదేశం కొత్తగా ఉంది. అయినా దాహం తీర్చుకోవాలనుకుంది. ఆనందంగా తొండం ఊపుతూ మడుగు వైపు నడవసాగింది. ఇంతలో ఓ చెట్టు క్రింద విగ్రహం కనపడింది. ఆ విగ్రహం అచ్చం తనలాగే ఉంది. దాహం మర్చిపోయింది. కన్నార్పకుండా దానికేసి చూడసాగింది. తొండంతో విగ్రహాన్ని తాకి చూసింది. అది కదల్లేదు, మెదల్లేదు. విగ్రహం చుట్టూ తిరిగింది, కానీ ఏమీ కనపడలేదు. విగ్రహాన్ని చూస్తూ మడుగు వైపు నడిచింది. మడుగులో కాళ్ళు పెట్టి తొండంతో నీళ్లు తీసుకోబోయింది. ఒకవైపు తొండంతో నీళ్లు పీల్చుతుండగా మరోవైపు దాని శరీరం మడుగులో దిగబడపోసాగింది. కాళ్ళు కదలటం లేదు, ఒడ్డుకి రాలేకపోతోంది. ఎంత ప్రయత్నించినా ఊబి బయటకు రాలేకపోయింది. అప్పుడు దానికి అర్థమయ్యింది, అది మడుగు కాదు, ఊబి అని. భయం వేసింది. అమ్మ గుర్తుకు వచ్చింది. గట్టిగా ఘీంకారించింది. చుట్టూ చూసింది. తనను రక్షించే ఒక్క జంతువు కనబడలేదు. మెల్లమెల్లగా గున్న ఏనుగు ఊబిలో దిగబడిపోతోంది. ఎంతలో భగవంతుడు గుర్తొచ్చాడు. రక్షించమని పదే పదే మనసులో వేడుకుంది. దేవుణ్ణి ప్రార్థిస్తున్న గున్న దృష్టి అక్కడున్న విగ్రహంపై పడింది. విగ్రహాన్ని చూస్తూ ఊబిలోంచి రక్షించమని వేడుకుంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కని అమ్మ చెప్పేది. ఈ సమయంలో నువ్వు తప్ప వేరెవ్వరూ రక్షించలేరు. గున్న ప్రార్థన విగ్రహం ఆలకించింది. విగ్రహం నుంచి ఓ వెలుగు గున్న ఏనుగు కంటపడింది. గున్నను ఉద్దేశించి, నిన్ను రక్షించే బాధ్యత నాది. ఇక్కడి నుంచే నిన్ను ఊబి నుంచి తప్పిస్తాను. విగ్రహం నుంచి నా తొండం నీకు దగ్గరగా వస్తుంది. నీ తొండంతో నా తొండాన్ని గట్టిగా పట్టుకో. ఊబి నుంచి బయటపడచ్చు అన్నాడు గణపతి. మొర ఆలకించినందుకు గణపతికి దండం పెట్టింది. విగ్రహం నుంచి గణపతి తొండం ఊబి దగ్గరగా వెళ్ళింది. ఊబి దగ్గరగా వచ్చిన గణపతి తొండాన్ని తన తొండంతో గట్టిగా పట్టుకుంది. గణపతి తొండం సహాయంతో గున్న ఊబి నుంచి బయటపడింది. ప్రాణాలతో బయటపడిన గున్న గణపతి ముందు 2 కాళ్ళు ఎత్తి నమస్కరించింది. విగ్రహంలో నుంచి గణపతి తనను దీవిస్తున్నట్లు గున్న భావించింది. అనంతరం అమ్మ కోసం అడవిలోకి పరుగు తీసింది.
నీతి ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు వేరే ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కుని ఎలుగెత్తి ప్రార్థిస్తే ఆ దేవుడే మనల్ని కాపాడతాడు. అదే ఈ కథలోని నీతి.